This conference will now be. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి యాక్చువల్ గా డాకర్ ఆర్ కంటైనర్ సిస్టమ్స్ నుంచి మనం స్టార్ట్ చేయాలండి. కంటైనర్ స్టార్ట్ చేయాలి. సో అండ్ దెన్ ఈ రోజు ఎజెండాలో డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి ఫస్ట్ వచ్చి వాట్ ఈస్ కంటైనర్స్ అండి. యాక్చువల్ గా వాట్ ఈస్ కంటైనర్స్, తర్వాత వాట్ ఈస్ డాకర్ అండ్ ఆర్ సింపుల్ కంటైనర్స్ అప్పుడు చెప్తాను వాట్ ఈస్ డాకర్ అని. ఇన్స్టాలింగ్ డాకర్, ఇన్స్టాలింగ్ డాకర్ అంటాను. సో నెక్స్ట్ వచ్చి మూడు వచ్చి క్రియేటింగ్ ఇమేజెస్ అండ్ పుషింగ్ టు AWS ECR అండి, అంటే ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ. యాక్చువల్ గా ఇది టోటల్ గా ఈ రోజు మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చేది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి కంటైనర్స్ యాక్చువల్ గా, ఎందుకంటే ఈ తర్వాత మీరు డెవాప్స్ లో మీలో కొంతమంది డెవాప్స్ లో ఉన్నారు, దాంట్లో ఇంకా డీటెయిల్ గా నేర్చుకుంటారండి. ఇక్కడ ఏంటంటే డెవాప్స్ ఏంటి డాకర్ అని ఓవర్ వ్యూ ఇస్తారనమాట. ఆ తర్వాత ఎలా ఇన్స్టాల్ చేయాలా, ఎలా చేయాలంత వరకు అనమాట. మనం ఏంటంటే డెవాప్స్ లో మీరు డిస్కస్ చేసేటప్పుడు డీప్ గా వెళ్ళిపోయి లోపల నెట్వర్కింగ్ లెవెల్ అన్ని చూస్తాం. నెక్స్ట్ ఆ తర్వాత క్యూబర్నెటిస్ నేర్చుకున్నప్పుడు ఇంకా లోపలికి వెళ్తారనమాట. జస్ట్ అగైన్ ఇది డాకర్ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదండి, దీనికి అసలు AWS సంబంధం లేదు. బట్ ఏంటంటే ఫస్ట్ మీకు కంటైనర్స్ ఏందో తెలిస్తే మీకు మిగతాది అర్థం అవుతుందని నా ఉద్దేశం అనమాట. సో దీనికి ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బేసిక్ గా ఎవల్యూషన్ ఎక్కడి నుంచి వచ్చిందండి. ఎవల్యూషన్ అంటే ఏంటంటే మీకు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఒక ఒక 20 సంవత్సరాల ముందు తీసుకున్నారు అనుకోండి, ఒక 20 అంటే ఒక 15 to 16 ఇయర్స్ బ్యాక్ తీసుకోండి. అప్పటికి ఇంకా వర్చువలైజేషన్ ఫేమస్ కాలేదండి. అప్పుడు ఏం చేయాల్సి వచ్చేదంటే మనం ఏదైనా టెస్టింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డేటాబేస్ టెస్ట్ చేయాలి, లేకపోతే ఏదైనా అప్లికేషన్ టెస్ట్ చేయాలనుకోండి, మీరు ఏం చేసేవాళ్ళు అంటే ఫిజికల్ సర్వర్స్ ఉండేవండి. ఫిజికల్ గా మీకు మెషిన్స్ ఉంటాయి కదా, HP సర్వర్స్, డెల్ సర్వర్స్ అవి ఉండేవన్నమాట. ఓకే, సో మీరు ఏం చేసేవారు, ఇవన్నీ కూడా మీకు ఫిజికల్ సర్వర్స్ వాడేవాళ్ళు అనమాట ఫర్ టెస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ అయినా ప్రోడక్ట్ ఏదైనా సరే, బస్ నేను ఏంటంటే టెస్టింగ్ అంటాను. యాక్చువల్గా ఇది వాడేవాళ్ళు అనమాట. యాక్చువల్గా మీకు టెస్టింగ్ కానీ ఏదైనా సరే. సో సో దీంట్లో ఏంది, ఒక్కొక్క దాంట్లో ఒకటి ఇన్స్టాల్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటాను, ఇక్కడ ఈ రెండిట్లో వచ్చి వెబ్ సర్వర్, ఓకే, వెబ్ 1 వెబ్ 2 అంటాను ఫర్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత ఒకటి వచ్చి యాప్ సర్వర్, ఇంకోటి DB ఇలా ఉండేది అనమాట. యాప్ 1, సో ఇంకోటి వచ్చి మనకి DB అన్నమాట. అయితే తర్వాత ఏమైపోయిందంటే మీకు తర్వాత సమ్వేర్ లైక్ 2014 ఆ టైంలో అప్పటికి ఇంకా 2014 అంటున్నాయింది, సారీ 2007-6 ఆ టైంకి ఇంకా VMware ఫేమస్ కాలే. ఇంకా ఆ టైంకి వాళ్ళ దగ్గర ఏంటంటే ఈ GSX అని ఉండేది అనమాట. యాక్చువల్గా ఇంకా ఫేమస్ కాలేదు. ఒక్కసారిగా మీకు 2008 తర్వాత వర్చువలైజేషన్ అనేది బ్లాస్ట్ అయిందండి. వర్చువలైజేషన్ అనేది విపరీతంగా వచ్చిందనమాట. సో దాంతో ఏమైపోయిందంటే, సో అప్పుడు దాకా ఏమైపోయిందంటే వీళ్ళు ఫిజికల్ సర్వర్స్ వాడేవాళ్ళు, దీన్ని ఎక్కువగా యూటిలైజేషన్ అయ్యేది కాదనమాట. హార్డ్లీ మహా వస్తే 50% యూటిలైజ్ అయ్యేది అంతే. సో మిగతా 50% ఖాళీగా ఉండేది. వీళ్ళేంది ఒక 50 GB ర్యామ్ తో కొంటే 25 వాడేదాం. ఎందుకు మిగతా 25 ఎందుకు, ఒకవేళ ఎక్కువ వస్తే దానికోసం ముందే కొని పెట్టుకున్నారు అనమాట. సో ఈ వర్చువలైజేషన్ ఏం చేసింది, ఇప్పుడు బేసిక్ గా మనకి వర్చువలైజేషన్ సింపుల్ గా ఏం చేసింది, ఇలా ఇండివిజువల్ గా 4 సర్వర్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా, 4 సర్వర్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఏం చేశారంటే, ఇది ఒక ఫిజికల్ సర్వర్ తీసుకున్నారు. ఒక ఫిజికల్ సర్వర్ తీసుకొని, ఓకే, వాళ్ళు ఏం చేశారంటే ఈ 4 సర్వర్స్ ని తీసుకొచ్చి బేసిక్ గా దీంట్లో తీసుకొచ్చారండి. అయితే వీటిని ఏమంటామంటే దీంట్లో బేసిక్ గా ఇది వర్చువల్ మెషిన్స్ అంటాం. అంటే యాక్చువల్ గా చెప్పాలంటే మీకు, సో నేను యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడు మీకు మీరు డిప్లాయ్ చేస్తున్నారు చూసారా క్లౌడ్ లో, అవి కూడా ఇవేనండి. మీకు స్టార్టింగ్ లో చెప్పాను యాక్చువల్గా ఏం జరిగింది అని చెప్పి. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఇది మీకు ఫిజికల్ సర్వర్ లోపల మనం ఒక హైపర్వైజర్ ఇన్స్టాల్ చేస్తాం. వన్ ఆఫ్ ద హైపర్వైజర్ ఏంటంటే AWS, సారీ, VMware ESX ఉంది, అది ఇన్స్టాల్ చేస్తాం అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి వెబ్ హైఫన్ విఎం వెబ్-VM1 అంటానండి. ఓకే, వెబ్-VM2, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి వెబ్-VM, సారీ ఇది వచ్చి యాప్ కదా, యాప్-VM1, యాప్-VM1. ఫైనల్ గా డేటాబేస్, నాకు క్లౌడ్ కంటే
వెరీ వర్చువలైజేషన్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి యాక్చువల్ గా. దాంట్లో చాలా రోజులు పనిచేశాను యాక్చువల్ నేను. ఓకే. ఫిజికల్ వర్చువల్ అయిపోయింది అనమాట. ఓకే, ఇది ఫైన్. నాకు ఇంకా వాడుతున్నారు చాలా మంది. అదేం లేదు, అంతా వస్తుందని ఏం లేదు యాక్చువల్ గా. అందరూ కంటైనర్స్ కి వచ్చారని లేదనమాట. దీని నెక్స్ట్ లెవెల్. ఓకే, దీని ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. దీని నెక్స్ట్ లెవెల్ ఏంటంటే కంటైనర్స్ అన్నమాట. సో వర్చువలైజేషన్ తో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా అంటే ఆ ప్రాబ్లం ఏం లేదండి. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోకియా 1100 తో ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఆ టైంలో ప్రాబ్లం ఏం లేదు బేసిక్ గా, అవునా? ఎందుకంటే ఆ టైంలో ఎవరికి వాట్సాప్ తెలియదు, ఏమీ తెలియదు. సో కాబట్టి హాయిగా స్నేక్ గేమ్ వాడుకున్నామా, ఫోన్ ఇసిరేసినా, టార్చ్ లైట్ వేసి ఏం కాదు, హాయిగా ఉండేదన్నమాట. ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ వచ్చిందో అప్పుడు మీరేమనిపిస్తుంది మీకు? ఓకే, దీంట్లో ఫీచర్స్ లేవనిపిస్తుంది. అలాగే ఇంకా సో ఒక నిమిషం అండి. ఓకే. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే యాక్చువల్ గా ఈ కంటైనర్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వర్చువల్ సర్వర్స్ అండి. అంతకు మించి ఏదో వర్చువలైజేషన్ లో ప్రాబ్లం ఉంది కాబట్టి, ప్రాబ్లం అంటే ఏంటంటే ఆబ్వియస్ గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిప్లాయ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఫిజికల్ సర్వర్ అంత టైం పట్టకపోయినా కూడా వర్చువలైజేషన్ టైం పడుతుంది. దానికి ఏంటంటే మీకు సర్వర్స్ కొనాలా. అదే ఇప్పుడు క్లౌడ్ వచ్చింది కాబట్టి క్లౌడ్ లో మీరు చూడండి, కంటైనర్స్ అనేది క్లౌడ్ వచ్చినాక ఫేమస్ అయింది. క్లౌడ్ ముందు కాదు. ఎందుకు? క్లౌడ్ లేకపోతే స్టిల్ మీరు ఏంది, అదే ఫిజికల్ సర్వర్ కొనాలా, దాని లోపల కంటైనర్స్ ఇన్స్టాల్ చేయాలా. ఓకే, సరే. దీని నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఈ ఒక్క VM తీసుకుంటానన్నమాట. దీని నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఒక వర్చువల్ మెషిన్ తీసుకుంటాను. చూడండి, ఫిజికల్ సర్వర్ కాదు, ఇది ఒక వర్చువల్ మెషిన్. వర్చువల్ మెషిన్ అంటే ఏంటి మీకు? ఈ లెఫ్ట్ వెబ్ VM1 ఉంది, అలాంటి ఒక వర్చువల్ మెషిన్ అండి. సో దాని లోపల మనం ఏం చేస్తామంటే డాకర్ ఇంజిన్ ఒకటి ఇన్స్టాల్ చేస్తాం అనమాట. అదొక సాఫ్ట్వేర్ బేసిక్ గా. దానికి కంటైనర్ రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ అంటారు. అదేం చేస్తుందంటే మీకు బేసిక్ గా దీని లోపల మీకు బేసిక్ గా కంటైనర్స్ రన్ చేస్తుంది అనమాట. సో ఇలా వస్తుంది. సో ఇదేముంటుంది యాక్చువల్ గా మీకు ఇక్కడ వచ్చి వెబ్ హైఫన్ కంటైనర్ హైఫన్ 1 అంటాను. ఓకే, మీకు వెబ్ హైఫన్ కంటైనర్ 1 అంటాను. సో ఇక్కడికి వస్తాను. యాప్ కంటైనర్ 1 db కంటైనర్ 1. ఓకే, సో ఇదండి ఎవల్యూషన్. ఫిజికల్ సర్వర్ నుంచి మనం వర్చువల్ మెషిన్ కి వచ్చాం. వర్చువల్ మెషిన్ కి వచ్చి దాని లోపల మీకు కంటైనర్స్ కి వచ్చాం. ఇది బేసిక్ గా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫండమెంటల్ బాగా అర్థం చేసుకోవాలి, ఎందుకు అసలు ఇది వచ్చింది అని చెప్పి యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి వర్చువల్ మెషిన్స్ వర్సెస్ కంటైనర్స్ అన్నాను అనుకోండి మీకు. సో ఇమేజెస్కి వస్తాను. ఇమేజెస్కి వచ్చి మీకు ఓపెన్ చేస్తే సో ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది ఓపెన్ చేద్దాం. మీకు వర్చువల్ మెషిన్స్ ఇమేజెస్ ఇక్కడ ఉందండి. సో నేను ఏం చేస్తానంటే దీన్ని కాపీ చేస్తాను. కాపీ చేసి మనం MS పెయింట్కి వెళ్ళి సో ఇక్కడ పేస్ట్ చేసి దీని గురించి డిస్కస్ చేద్దాం. ఏంటి ఏంటి సంగతి అని చెప్పి డిస్కస్ చేద్దాం. ఇక్కడ యాక్చువల్ వీళ్ళు ఇప్పుడు మామూలుగా మనకి ఏముంది, మన క్లౌడ్ వాడుతున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది? క్లౌడ్ లో మీకు ఫిజికల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది యాక్చువల్ గా. దానిపైన హైపర్వైజర్ ఇదంతా కూడా ఇక్కడ వరకు వాళ్ళు ఏం చేస్తారంటే మీకు AWS చూసుకుంటుంది. మనం ఏం చేయాల్సిన పని హైపర్వైజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా. ఆ తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే రెగ్యులర్ గా వర్చువల్ మెషిన్స్ లో మనకు కావాల్సిన EC2 ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైనెక్స్, ఐ మీన్ ఇది వచ్చి విండోస్ అనుకోండి, ఇది ఉబుంటు, ఇది రెడ్ హ్యాట్ చేస్తాం. దానిపైన నాకు .NET ఇన్స్టాల్ చేస్తాను, దీంట్లో జావా, దీంట్లో పైథాన్, దానిపైన అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకే, నౌ యాక్చువల్ గా మీకు ఏమవుతుందంటే సో కంటైనర్స్ కి వచ్చేటప్పుడు సేమ్ ఉంటుందండి. సో ఇక్కడ ఏం చేశారంటే ఒక 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 నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా,
ఇది తీసుకొచ్చి ఓ పని చేస్తాను, నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి దీన్ని ఓకే కిందకి మూవ్ చేద్దాం. ఆగండి, నెక్స్ట్ వచ్చి ఇక్కడ మూవ్ చేస్తాను. సో కంటైనర్స్ యొక్క అంటే కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి మీకు సేమ్ అదే, మీరు కంటైనర్స్ అంటే కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనుకోవద్దండి. సో నేను ఏమంటున్నానంటే ఇలాగే ఉంటుంది కంటైనర్స్ కూడా. యాక్చువల్ అది మిస్ చేస్తే మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట, అందుకని. సో నేను ఏం చేస్తాను, ఇది కంటైనర్ అంటే ఏంటి, సేమ్ మీకు కంటైనర్స్ లో కూడా హైపర్వైజర్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, హైపర్వైజర్ ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఓ పని చేస్తాను, ఆగండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర మీకు కన్ఫ్యూజన్ రావచ్చు, అందుకని నేను ఏం చేస్తానంటే ఓకే ఓ పని చేస్తాను, ఇక్కడికి వచ్చి సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సారీ మై బ్యాడ్, సారీ అండి. ఇది పైన పోయి కింద తీసాను, ఇట్స్ ఓకే. సో మీకు ఏముంటుంది యాక్చువల్గా హైపర్వైజర్ పైన గెస్ట్ ఓఎస్ అంటే ఇదే ఉంటుందండి, ఏదో ఉండదు. ఇది తీసుకొని నేను ఏం చేస్తాను, గెస్ట్ ఓఎస్ ఉంటుంది అంటే ఏంటి, మీకు ఈసీ టు మెషిన్ అంటే ఏదో అనుకోవద్దు. ఓకే, మీ ఈసీ టు మెషిన్ ఉబుంటు మెషిన్, రెడ్ హ్యాట్, విండోస్ మామూలుగా వాడరు. దానిపైన కంటైనర్ ఇంజిన్ అంటే ఏంది, మనం ఇంకో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఎలాగైతే ఇంజినిక్స్ ఇన్స్టాల్ చేస్తామో దానిపైన డాకర్ ఇన్స్టాల్ చేస్తామండి. డాకర్ ఇంజిన్ అంటే కంటైనర్ ఇంజిన్ ఎందుకు అన్నారు, డాకర్ అనొచ్చు కదా అంటే, డాకర్ ఈజ్ ఎ కంపెనీ అండి. అది ఏం చేస్తుందంటే మీకు అది మీకు సాఫ్ట్వేర్ ఇస్తుంది. అలాగే డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, రాకెట్ అని, కోరోఎస్, డిఫరెంట్. అందుకే వాళ్ళు కంటైనర్ ఇంజిన్ అన్నారు. కంటైనర్ ఇంజిన్ పైన మనం ఏం చేస్తామంటే ఈ విధంగా కంటైనర్స్ క్రియేట్ చేసుకుంటాం. అంటే ఒకే విఎం మీద మీ అప్లికేషన్ మొత్తం రన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నా ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అంటే కంటైనర్ కి ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదా అంటే, ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ ఉంటాయండి. అయితే అయితే దానికి వచ్చి అది ఏం చేస్తుందంటే కంటైనర్ అనేది మీకు అండర్లయింగ్ ఇక్కడ ఉంది సార్, ఈ గెస్ట్ ఓఎస్ ఒక కర్నల్ వాడుకుంటుంది అనమాట. సపరేట్ గా కర్నల్ ఏముండదు, ఈ కింద ఇది వాడుకుంటుంది అనమాట యాక్చువల్ గా. అంటే బేసిక్ గా ఏమవుతుందంటే అది కూడా ఒక విఎం లాగే పనిచేస్తుంది, విఎం లాంటిది అనుకోండి. కాకపోతే ఇప్పుడు మనకి VMware వర్క్ స్టేషన్ ఉంది చూసారా, VMware వర్క్ స్టేషన్ ఉంది. సో వేరే వర్క్ స్టేషన్ లో మీరు VMs అలాగా సిమిలర్ గా కాదు, ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు వర్చువల్ మెషిన్ లో హైపర్వైజర్ ఉంటుంది, దానికి సపరేట్ గా ఆపరేటింగ్ సిస్టమ్స్ అండి, దేని సపరేట్ గా దేని ఓఎస్ దానికి ఉంటుంది. ఇక్కడికి కంటైనర్స్ అలా కాదు, ఒక ప్రతి కంటైనర్ ఎక్కడైతే అది డిప్లాయ్ అయిపోయిందో దాని కర్నల్ యూస్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ ఈ విధంగా దాని కర్నల్ యూస్ చేసుకుంటుంది యాక్చువల్ గా. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు, మీరు ఈ విధంగా మీరు దీన్ని యూజ్ చేసుకోవడానికి అంటే కంటైనర్స్ ఈ విధంగా పనిచేస్తాయి అనమాట యాక్చువల్ గా. సో కాబట్టి ఓకే బానే ఉంది, బట్ యాక్చువల్ గా కంటైనర్ ఏంటి, యాక్చువల్ అసలు కంటైనర్ అంటే దాని మీనింగ్ ఏంటి. ఓకే మీరు చెప్పారు ఈ విధంగా ఉంటుంది అని చెప్పారు. సో గుర్తుపెట్టుకోండి, మీకు కంటైనర్ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎ ప్రాసెస్ అండి. కంటైనర్ అనేది మనకి కంటైనర్ అంటే అర్థం కాదు, ఇది ఒక కంటైనర్ అని. కానీ లైనెక్స్ మెషిన్ వరకు కంటైనర్ అంటే అది లెక్క కూడా చేయదు యాక్చువల్ గా. ఓకే, కంటైనర్ వరకు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఒక సర్వీస్ అన్నమాట. అంటే అర్థం ఏంటంటే ఇక్కడికి వచ్చి మీరు ఒక ఆర్టికల్ చదవాలి ఇక్కడ. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉంది చూడండి, యాక్చువల్ గా నేను ఒక లింక్ పెట్టాను, దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది వాట్ ఈస్ కంటైనర్. కంటైనర్ అంటే నథింగ్ బట్ నేమ్ స్పేసెస్ అండ్ సి గ్రూప్స్ అండి, అంతకు మించి అంటే కంట్రోల్ గ్రూప్స్ అన్నమాట. అంటే అర్థం ఏంటంటే నేమ్ స్పేసెస్ అంటే ఏంటంటే మీకు మనకి AWS లో VPC లాగండి. AWS లో VPC ఏం చేస్తుంది, మనకు అంతా AWS కాబట్టి VPC ఏం చేస్తుంది, సపరేట్ గా మీకు ఒక నెట్వర్క్ లాగా క్రియేట్ చేసి పెడుతుంది కదా. అంటే ఏంటి, ఒకదాని ఉదానికి సంబంధం లేకుండా VPC1 ఉంది, VPC2 ఉంది, రెండిట్లో కమ్యూనికేట్ చేసుకో బేసిక్ గా. అదే నేమ్ స్పేస్ అన్నమాట యాక్చువల్ గా. అదేం చేస్తుందంటే ఇప్పుడు విండోస్ ఉంది అనుకోండి, రైట్ క్లిక్ టాస్క్ మేనేజర్కి వచ్చాను అనుకోండి. టాస్క్ మేనేజర్కి వచ్చినప్పుడు మీకు ఏమవుద్దంటే, నేను ఇక్కడ ఈ ప్రాసెస్ ఉన్నాయి చూసారా, మనకి లైనక్స్ సంబంధించిన వరకు మీరు రన్ చేసే ప్రతి ఒక్క కంటైనర్ కూడా సింపుల్ గా ఒక ప్రాసెస్ అంతేనండి, దానికి అంతకుమించి ఏమీ లేదనమాట. సో మీకు ఈ కంటైనర్ అంటే నేమ్ స్పేసెస్ మరియు కంట్రోల్ గ్రూప్స్. నేమ్ స్పేస్ ఏం చేస్తుందంటే సపరేట్ మీరు క్రియేట్ చేసినప్పుడు కంటైనర్ కంటూ సపరేట్ గా ఒక ప్రాసెస్ ఐడి ఇచ్చి సపరేట్ గా ఉంటుంది అనమాట. వేజ్ సి గ్రూప్ అనుకోండి, కంట్రోల్ గ్రూప్స్ అంటే ఎంత మెమరీ వాడుకోవాలో, ఎంత CPU వాడుకోవాలో దాని మీద లిమిట్స్ ఉంటాయి. ఓకే, ఇది చదవండి మీకు ఒక అర్థం అవుతుంది అసలు కంటైనర్ అంటే ఏంటి అంటే. బట్ అటు ఓవరాల్ గా
నేను ఒక లైనక్స్ సర్వర్ సైడ్ నుంచి ఒక కంటైనర్ ని చూసినట్లయితే దానికి ఏంటంటే అది ఒక జస్ట్ ఒక ప్రాసెస్ అండి. ఓకే, ప్రాసెస్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దాన్ని ఏమంటారు, నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఇది ఒక నోట్ ప్యాడ్ ప్రాసెస్ అనమాట. అలాగే నేను ఏం చేశాను, ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ అయితే ఒక ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇట్స్ అ ప్రాసెస్ అంతవరకే. అలాగే మీరు కంటైనర్ రన్ చేసినప్పుడు కూడా లైనక్స్ లో అది ప్రాసెస్ లాగా ఉంటుంది అంతవరకే. కాబట్టి ప్రాబ్లం ఏంది ప్రాసెస్ తో? ప్రాసెస్ ఎప్పుడైనా క్రాష్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఒక పెద్ద ఫైల్ రీడ్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి నోట్ ప్యాడ్ లో, ఆటోమేటిక్ గా అది మీకు క్రాష్ అవుతుంది. మీకు ఎన్నిసార్లు బ్రౌజర్ క్రాష్ అయిపోయింది చెప్పండి? మనం ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాం, క్రాష్ అయిపోతుంది అనమాట. అలాగే ప్రాసెస్ కూడా క్రాష్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట మీకు యాక్చువల్ గా. ఓకేనా? సో కాబట్టి మీరేం గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్ గా, కంటైనర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాసెస్ రన్నింగ్ అనే లైనక్స్ సర్వర్, అంతవరకే పెట్టుకోండి. సరే, ఇప్పుడు నేను ఏం చేయాలా? దీని మీద కంటైనర్స్ క్రియేట్ చేయాలండి. ఒకటండి, నేను డాకర్ డీప్ గా పోయి ఎక్స్ప్లెయిన్ చేయలేను, బికాస్ దిస్ ఈస్ నాట్ ద క్లాస్ ఫర్ దట్ వన్. ఓకే, బట్ నేను ఏంటంటే మీకు డాకర్ ఎలా ఇన్స్టాల్ చేయాలా, ఎలా కంటైనర్స్ రన్ చేయాలో చూపిస్తాను. యాజ్ వెల్ యాజ్ మనం ఎలా ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలా అండ్ ఆ ఇమేజ్ ని ఎలా పుష్ చేయాలో చూద్దాం. సో నాకు ఆల్రెడీ ఒక మెషిన్ ఉందండి. నేను ఏంటంటే ముందు డెవాప్స్ కోసం ఈ సర్వర్ తీసుకున్నాను యాక్చువల్ గా, లాగౌట్ చేసిందా. సో ఉబుంటూ సర్వర్, ఉబుంటూ 18.04 సర్వర్. ఓకే, ఇది కాపీ చేస్తాను. ఇది కాపీ చేసి నేను ఏం చేస్తాను, మీకు ఉబుంటూ ఓకే రైట్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్యాట్ ఈటీసీ ఎల్ఎస్బి రిలీజ్ అని వెళ్ళాను అనుకోండి. మీరు చూసినట్లయితే డిస్ట్రిబ్యూషన్ వచ్చి 18.04 అండి. మీరు వచ్చి దీన్ని ఇన్స్టాల్ చేయండి యాక్చువల్ గా. సో లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి మీరు ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు అనమాట. హోల్డ్ ఆన్. సో ఇక్కడికి వచ్చి కిందకి వచ్చారు అనుకోండి, మీకు ఉబుంటూ 18.04 ఉంటుంది, సెలెక్ట్ చేసుకొని డిప్లాయ్ చేయండి. ఓకే, సరే. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి నేను డాకర్ అన్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ అన్నారంటే ఇదేముంటుంది యాక్చువల్ గా, డాకర్ మీకు లేదు ఇన్స్టాల్ చేయండి అని వస్తుంది అనమాట. సో ఐ థింక్ 0.23 ఎంతో ఉంది, బట్ మనం ఇది ట్రై చేయొద్దండి. మీరు ఓల్డ్ వర్షన్ ఇన్స్టాల్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. అందుకని నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు, సో నేను ఏం చేస్తానంటే get.docker.com కి రండి యాక్చువల్ గా. get.docker.com అంటే ఇదంతా కాపీ చేసి స్క్రిప్ట్ పేస్ట్ చేయొచ్చు. నేను ఏం చేస్తాను, ఇది కాపీ చేసుకుని ఈజీ మెథడ్ ఏంటంటే ఇది తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, కర్ల్ అని చెప్పి ఇలా అంటాను. కర్ల్ అని చెప్పినప్పుడు మీకు ఏంటంటే ఈ అవుట్పుట్ వచ్చింది కదా, ఆ అవుట్పుట్ అంతా తీసుకెళ్లి రీడైరెక్ట్ బ్యాష్ అంటాను. పైప్ బ్యాష్ అన్నానంటే ఇది కర్ల్ చేసినప్పుడు ఏమైతే వచ్చిందో అంతా తీసుకుపోయి బ్యాష్ కి వస్తుందండి. ఎంటర్ కొట్టాను అనుకోండి, మీరు చూస్తే ఈ విధంగా వస్తుంది అనమాట యాక్చువల్ గా. సో మనకేమవుతుందంటే దీంట్లో ఇన్స్టాల్ అవ్వాలండి. సో అదే ఇన్స్టాల్ చేసుకొని మనకి వర్షన్ కూడా చూపిస్తుంది అనమాట. సో ఇలా డాకర్ ఇన్స్టాల్ అయిపోయినాక మనం ఏం చేద్దామంటే దీని లోపల మనం దీని పేరేంటి, కంటైనర్ రన్ చేయడానికి చేద్దాం. సో ఇక్కడ మీరు చూసారు అనుకోండి ఎలా ఉంది. సో మీరు చూస్తే ఇన్స్టాలేషన్ అయిపోయిందండి. సో మీరు చూస్తే డాకర్ అని యూజర్ క్రియేట్ ఉంది. 19.03 వచ్చింది కదా, రిలీజ్ అయింది, ఎందుకు ఇన్స్టాల్ కాలేదు? మేబీ ఇంకా స్క్రిప్ట్ అప్డేట్ అయినట్లేదు. ఎనివే 19.03 అంటే 2019 మార్చి 12 అంటే డేట్ అనుకుంటా. బేసిక్ గా ఈ విధంగా ఉంటుంది అనమాట. సరే, బట్
యాక్చువల్గా అయితే డాకర్ వర్షన్ మీరు ఒక నిమిషం అండి. ఓకే, సో నేను ఇక్కడికి వచ్చి docs.docker.com వచ్చి డౌన్లోడ్ అని ఇన్స్టాల్ చేసి ఇక్కడికి వచ్చి డాకర్ ఫర్ లైనక్స్ అన్నాను అనుకోండి. సో రైట్ నౌ మనకు వచ్చి ఇన్స్టాలేషన్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఉబుంటూ వచ్చాను అనుకోండి. రైట్ నౌ మీకు సరే టాప్ లో మళ్ళీ చూద్దాం. 2004 ఉంది. ఏమండి అర్థం కాలేదు. టాప్ లో 2004 ఉంది, అది రిలీజా అండి? ఇది ఉబుంటూ అండి, అది రిలీజ్ కాదు. ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్ అది. ఓకే, సో ఇన్స్టాల్ బైనరీస్కి వెళ్దాం. యాక్చువల్ రావాలి యాక్చువల్గా. సో చూపించాలి లేటెస్ట్ వర్షన్ వచ్చి ఎంత అని చెప్పి. సో ఎనీవే డాకర్ లేటెస్ట్ వర్షన్ అనుకోండి. నాకేం పోయేదేం లేదు, బట్ తెలియాలి కదా. సో డాకర్ రిలీజ్ నోట్స్కి వచ్చాను అనుకోండి. మీకు డాకర్ ఇంజన్కి వచ్చాను అనుకోండి. మీకు ఏమొస్తుంది 1903 చూపిస్తుంది. వరల్డ్ 3.12 కూడా వచ్చేసింది నాకు. సో లేటెస్ట్ వచ్చిందిలేండి. 3 ఇక్కడ చూస్తే ఇక్కడ స్టేబుల్ వచ్చి 11 వచ్చింది. సో మనకి 12 ఇన్స్టాల్ అయిందండి. ఓకే ఫైన్ విత్ ఇట్స్ ఓకే, నో ఇష్యూస్. సో సరే మనకి డాకర్ ఇన్స్టాల్ అయిపోయింది. లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్. సరే మనకి ఇన్స్టాల్ అయిపోయిందండి యాక్చువల్గా. సరే మనం ఏం చేద్దాం ఇప్పుడు. సో మనం డాకర్ మనం రన్ చేయాలి. ఇప్పుడు ఒక కంటైనర్ రన్ చేయాలి. సో ఆబ్వియస్గా మనం విఎం మనం ఒక వర్చువల్ మెషిన్ అంటే మన EC2 ఇన్స్టెన్స్ మనకి కావాలంటే మనకి ఏం కావాలా, ఆబ్వియస్గా ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తున్నాం, ఫ్రమ్ ద ఎయిర్ క్రియేట్ చేయట్లేదు కదా, మనం సడన్ గా వచ్చేట్లేదు కదా. నేను మంత్రం వేస్తే మనం ఏం చేస్తాం, ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉంది, ఉబుంటూ సెలెక్ట్ చేసుకున్నాం, దాన్ని మనం యూస్ చేసుకుంటున్నాం. అలాగే మీరు కంటైనర్ కూడా ఇమేజెస్ కావాలండి. అవి ఎక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే మీకు దాన్ని కంటైనర్ రిజిస్ట్రీస్ అంటారు. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ మళ్ళీ వస్తాను నేను, బట్ ఇక్కడికి వచ్చి hub.docker.com అన్నాను అనుకోండి. దిస్ ఈస్ ఎ డాకర్ రిజిస్ట్రీ అనమాట. ఇక్కడ ఇమేజెస్ ఉంటాయి. ఎలాగైతే AMI ఇమేజెస్ ఉన్నాయో డాకర్ కూడా ఇమేజెస్ ఉంటాయి. ఆ ఇమేజెస్ మనం క్రియేట్ చేయబోతున్నాం ఇప్పుడు. ఆ ఇమేజెస్ క్రియేట్ చేసి దాన్ని తీసుకెళ్లి డాకర్ హబ్ లో, అలాగే దాన్ని తీసుకెళ్లి నేను ఏం చేస్తాను మీకు దీంట్లో కూడా చేస్తాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని ఇమేజెస్ అండి యాక్చువల్ గా ఈ ఇమేజెస్. నా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డాకర్ ఇమేజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఉబుంటూ ఇమేజ్ కావాలనుకోండి. ఇక్కడికి వచ్చి నేను సెర్చ్ చేయండి, ఉబుంటూ అని ఇచ్చామనుకోండి, అదంతా కూడా డాకర్ హబ్ లో సెర్చ్ చేసి ఉబుంటూ. సో మీకు సైజెస్ చాలా చిన్నగా ఉంటాయండి. మీరు చూసినట్లయితే డాకర్ ఇమేజెస్ ఉంటాయి కదా, డాకర్ ఇమేజెస్ అని చాలా చిన్నగా ఉంటాయి అనమాట. యాక్చువల్ ఇది ఉంది, దీని లోపలికి వెళ్ళాను అనుకోండి, మీకు సైజ్ చాలా చిన్నగా ఉంటాయి అనమాట, పెద్దగా ఉండదు యాక్చువల్గా. ఇంకా ఆల్పైన్ అని ఒకటి ఉంటుంది, అదైతే ఇంకా చిన్నగా ఉంటుంది. ఓకే, సో కిందకు వచ్చి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏది మరి ట్యాగ్స్కి వచ్చాను అనుకోండి. ఇక్కడ ట్యాగ్స్కి వచ్చినట్లు ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి, 27 MB ఎంత ఉందని. అఫ్ కోర్స్ మనం అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేసాం అనుకోండి, అది ఇంకా ఎక్కువ అవుతుంది, దట్ ఈస్ డిఫరెంట్. బట్ చెప్తున్నాను మీకు ఇది పరిస్థితి అని చెప్పి. సరే, సో నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఇక్కడికి వచ్చి నేను ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చి ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. యాక్చువల్ ఎలా చేసుకోవాలి, మీకు డిఫరెంట్ ఉంటాయండి యాక్చువల్గా, డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి అనమాట. ఈ ట్యాగ్స్ వాడు చేసుకోవచ్చు. బట్ సింపుల్ గా నేను ఏం చేస్తాను, ఇక్కడ కాపీ చేసి డాకర్ పుల్ ఉబుంటూ లేటెస్ట్ అని ఉంది కదా, అది తీసుకుంటాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డాకర్ ఉబుంటూ లేటెస్ట్ అన్నాను అనుకోండి, అది ఏం చేస్తుందంటే ఆ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకుంటుందండి. మీకు డౌన్లోడ్ చేసుకుంది అనమాట. ఇక్కడికి వచ్చి నేను డాకర్ ఇమేజెస్ అన్నాను అనుకోండి. డాకర్ ఇమేజెస్ అంటే మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ, మీకు సో లేటెస్ట్ ఒక ఇమేజ్ అయిందన్నమాట. దీన్ని స్టార్ట్ చేయాలండి. ఓకే, అయితే మీరు డాకర్ ఇన్స్టాల్ చేసే ముందు చేసినాక ఇక్కడికి వచ్చి ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే, మీకు ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేసి చూడండి, డాకర్ 0 అని చూసారా. ఈ డాకర్ 0 ఏంటి అంటే మీకు ఈ డాకర్ 0 మీకు అడిషనల్ గా ఇన్స్టాల్ అయిపోయిన ఇంటర్ఫేస్ అండి.
మీకు అడిషనల్ గా ఇన్స్టాల్ ఇది మామూలుగా మీరు డాకర్ ఇన్స్టాల్ చేయకముందు మీకు ఇంటర్ఫేస్ కనిపిదండి. ఏంటి ఇంటర్ఫేస్? సో దీనికి డయాగ్రామ్ అవసరం అనమాట. అదే నెట్వర్కింగ్ లోపలికి వెళ్ళలేనండి, టైం సరిపోదు యాక్చువల్ గా. బట్ మీకు తెలియాలి కాబట్టి, సో ఇమాజిన్ ఇది వచ్చి డాకర్ హోస్ట్ అండి. అది విఎంఐ చేయవచ్చు. డాకర్ హోస్ట్ అంటే ఎక్కడైతే డాకర్ కంటైనర్స్ రన్ అవుతాయో అది డాకర్ హోస్ట్ అండి. ఫిజికల్ సర్వర్ కావచ్చు, వర్చువల్ సర్వర్ కావచ్చు, డజంట్ మ్యాటర్. ఓకే, సో మీకు ఏమవుతాయి, మీకు మీ దగ్గర రెండు విఎమ్స్ ఉన్నాయనుకోండి. యాక్చువల్ గా 2 కాదు 3 వేసుకుని ఎవరు కాదన్నారు, కానీ ఒక 3 విఎమ్స్ ఉన్నాయనుకోండి. సో ఈ మూడిట్లో కూడా ఎంజినిక్స్ అవుతుంది అనుకోండి. ఈ మూడిట్లో కూడా ఎంజినిక్స్ రన్ అవుతుంది అనుకోండి. సో నేను ఏం చేస్తాను, సో ఎంజినిక్స్ 1 టీసీపీ 80లో రన్ అవుతుంది అనమాట. ఓకే, టీసీపీ 80లో రన్ అవుతుంది. సో నేను ఏం చేస్తాను, కంట్రోల్ ఏసీ అని చెప్పి ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి ఇలా వచ్చి ఎంజినిక్స్ 2 80 అంటాను. సో ఎంజినిక్స్ 3 80 అంట. మూడు కూడా 80 పోర్ట్లో వస్తాయి అనమాట. సో మీకు ఇంటర్నెట్ నుంచి దీనికి కనెక్ట్ అవ్వాలి బేసిక్ గా. సో మీరు ఏమంటారు, మీ కంటైనర్స్, డాకర్ హోస్ట్ కాదండి, కంటైనర్స్ కనెక్ట్ అవ్వాలి. ఓకే, అయితే గుర్తుపెట్టుకోండి, ఒక కంటైనర్ కి డైరెక్ట్ గా మీరు కనెక్ట్ కాలేరు. నేను ఫస్ట్ ఒక కంటైనర్ రన్ చేస్తాను చూడండి, దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. ఇక్కడికి వచ్చి నేను డాకర్ పిఎస్ అంటే మీకు ఏమేం కంటైనర్స్ రన్ అవుతాయో కనిపిస్తాయి అనమాట. రైట్ లో మీరు చూసుకుంటే ఏ కంటైనర్ రన్ కావట్లేదు. నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి డాకర్ రన్ -dit అని చెప్పి నేను ఇక్కడ ఏం చేస్తాను, -నేమ్ అని ఇచ్చి, నేము ఎంజినిక్స్ 01 అని ఇచ్చి, శ్రీహర్షవి రోలింగ్ అప్డేట్, సారీ మనం మర్చిపోయాను, ఇది కదా మనం ఉబుంటూ లేటెస్ట్ ఇచ్చాం కదా. ఉబుంటూ లేటెస్ట్ అని ఉంటుంది అనమాట. సో డాకర్ రన్ -dit ఉబుంటూ లేటెస్ట్ ఉంటుంది. సో నేను రన్ చేశాను అనుకోండి, మీకు రన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, డాకర్ పిఎస్ అని టైప్ చేస్తే మీకు చూడండి రన్ అవుతుంది ఎంజినిక్స్ అనే పేరుతో. నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ నేను డాకర్ ఇన్స్పెక్ట్ అని చెప్పి దీనికి ఓపెన్ చేశాను అనుకోండి, దీని ఐపీ అడ్రస్ వచ్చి 172.17.0.2. ఈ ఐపీ అడ్రస్ ఏమన్నా ఇంపార్టెన్స్ ఉందండి? ఈ రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రస్ కి ఎవరైనా చెప్పగలరా? ఈ రేంజ్ ఆఫ్ ఐపీకి ఏంటి స్పెషాలిటీ? ఎస్, ప్రైవేట్ ఐపీస్ ఇవన్నీ, అవునా? 172.16 to 172.31 రేంజ్ వచ్చి మీకు ఇట్స్ ఏ నాన్ రౌటబుల్ ప్రైవేట్ ఐపీ రేంజెస్. మనం స్టార్టింగ్ లో మాట్లాడాం యాక్చువల్ గా ఐపీ అడ్రసింగ్ క్లాస్ లో, అవునా? సో ఆబ్వియస్ గా ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ మీరు బయట నుంచి కనెక్ట్ కాలేరండి, ఛాన్సే లేదు యాక్చువల్ గా. ఎందుకంటే ఇట్స్ నాన్ రౌటబుల్ ఐపీ, ఇట్స్ నాట్ పబ్లిక్ ఐపీ బై ద వే. ఓకే, సో కాబట్టి మరి ఏం చేయాలి యాక్చువల్ గా? సో కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాల్సిందంటే, ఇది ఎందుకంటే ఇట్ డజంట్ మ్యాటర్ అండి, ఇది క్యూబర్నిటీసా ఏదైనా ఏది తీసుకున్నా కూడా, మీరు బయట ఏది తీసుకున్నా కూడా ఇట్ కెన్ బి డాకర్ స్వామ్ కానీ, లేకపోతే మీరు ఏడబ్ల్యూఎస్ లో ఏకేఎస్ అయినా, అజూర్ లో ఏకేఎస్ అయినా, ఏడబ్ల్యూఎస్ ఈకేఎస్ అయినా, డజంట్ మ్యాటర్. కిందకు వచ్చేసరికి ఓకే, మనకి డాకర్ లో ఇది ఉంటుంది అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే, యాక్చువల్లీ ఇలాగ ఐపీ అడ్రసింగ్ ఉంటుంది. సో మీకు ఏమవుతుందంటే, ఇక్కడ మీకు బై డిఫాల్ట్ గా డాకర్ 0 అని క్రియేట్ అయి ఉంటుందండి. మీకు డాకర్ 0 అని ఉంటుంది అనమాట. ఈ డాకర్ 0 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇది మీకు ఇది నాట్ అండ్ ఫైర్ వాల్ రెండింటిగా పనిచేస్తుంది. నాట్ అండ్ ఫైర్ వాల్ రెండింటిగా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే, యాక్చువల్ గా మీకు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే, ట్రాఫిక్ అనేది బై డిఫాల్ట్ గా మీరు కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు ట్రాఫిక్ మొత్తం కూడా మీకు దేనికి పంపిస్తుంది అంటే డాకర్ 0కి పంపిస్తుంది. మీకు డాకర్ 0కి పంపిస్తుంది. ఇక్కడి నుంచి మీకు ఎటు పోతుంది ట్రాఫిక్? మీకు ఇటు నుంచి ఎటు పోతుంది ట్రాఫిక్? ఇక్కడి నుంచి మీకు మీ ఇన్స్టెన్స్ వచ్చే ఒక ముఖ్యమైన ఐపీ, సో అంటే మీ ఈథర్నెట్ 0 ఉంటుందా, మెయిన్ ఇంటర్ఫేస్ యాక్చువల్ దానికి వెళ్తుంది అనమాట యాక్చువల్ గా. సో ఈటీహెచ్ 0కి వెళ్తుంది. ఆఫ్ కోర్స్ మీకు 2 ఐపీలు ఉంటాయి, తెలిసిందే కదా. సో ఈటీహెచ్ 0 దీనికి ఏముంటుంది, 2 ఐపీలు ఉంటాయి, ఇంటర్నల్ ఐపీ, ఎక్స్టర్నల్ ఐపీ. మీకు తెలిసింది యాక్చువల్గా. ఏంటి ఇంటర్నల్ ఐపీ? ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఇంటర్నల్ ఐపీ వచ్చి మీరు చూసినట్లయితే షెల్ సర్వర్ కి విచ్ ఇస్ 181 ఇంటర్నల్ ఐపీ.
తర్వాత మీకు పబ్లిక్ ఐపీ కూడా ఉందండి. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటర్నెట్ నుంచి మీకు అంటే మెషిన్ బయట నుంచి కనెక్ట్ అవ్వాలి, లోపల అంటే నెట్వర్క్ ఇంటర్నల్ గా విపిసి నెట్వర్క్ కాకుండా బయట నుంచి కనెక్ట్ అవ్వాలనుకుంటే మీరు పబ్లిక్ ఐపీ యాక్సెస్ చేశారనుకోండి, మీకు డైరెక్ట్ గా కనెక్ట్ అవుతారు. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా ట్రాఫిక్ ఎటు నుంచి వస్తుంది అంటే మీకు ఇటు నుంచి వచ్చి డాకర్ జీరోకి పోయి ఇక్కడి నుంచి అప్రాప్రియేట్ కంటైనర్ కి బయటికి పోతుంది. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది, అదేందో చెప్తాను యాక్చువల్ గా మీకు. నా ప్రాబ్లం ఏంటంటే మీరు ఇక్కడ చూసారు అనుకోండి, ఎన్జినిక్స్ 1, ఎన్జినిక్స్ 2, ఎన్జినిక్స్ 3 మూడు ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా ఐడెంటిఫై చేయగలరా? సేమ్ 80 రన్ కాలేదండి. ఎస్. సో ఇప్పుడు ఏమవుతుంది, మూడు కంటైనర్స్ కూడా పోర్ట్ 80లో రన్ అవుతున్నాయి. సో నేను బయట నుంచి 80లో కనెక్ట్ అయితే మరి దేనికి కనెక్ట్ అవ్వాలా? ఎన్జినిక్స్ 1 కనెక్ట్ అవ్వాలా, 2 కనెక్ట్ అవ్వాలా, 3 కనెక్ట్ అవ్వాలా? ఆబ్వియస్ గా దిస్ కాజెస్ ఏ మాస్ కన్ఫ్యూజన్, అవునా? సో కాబట్టి ఇప్పుడు అందుకే మనం ఏం చేస్తుందంటే పోర్ట్ ఫార్వర్డింగ్ అనే కాన్సెప్ట్ వాడతాం ఇక్కడ. పోర్ట్ ఫార్వర్డింగ్ అంటే ఏంటంటే నేను ఒక పోర్ట్ కనెక్ట్ అవుతాను, బ్యాక్ ఎండ్ అది కన్వర్ట్ చేసి 80కి పంపించాలన్నమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ పోర్ట్ ఫార్వర్డింగ్ కోసం ఇక్కడ మనం ఒక్కొక్క దానికి, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇదొక పోర్ట్ తీసుకుందాం, టీసీపీ 8000 తీసుకుంటాను. ఓకే, అవసరం లేదండి. సో ఇక్కడ ఏమంటానంటే బేసిక్ గా టీసీపీ 8000. సో తర్వాత ఇక్కడికి వచ్చి మనం చూసుకున్నాం అనుకోండి, టీసీపీ నేనేం చేస్తాను 8500. ఇక్కడికి వచ్చి నేనేం చేస్తానంటే టీసీపీ 9000 అని ఇస్తానండి. అంటే ఇప్పుడు ఏమవుద్దంటే మీరు ఆ పబ్లిక్ ఐపీ కనెక్ట్ అయ్యి, సో మనం ఏం చేస్తాం, ఈ పోర్ట్ కనెక్ట్ అయినప్పుడు అదేమవుతుందంటే బ్యాక్ ఎండ్ లో దీనికి కనెక్ట్ అయిపోయి, సో బ్యాక్ ఎండ్ లో 8000 కనెక్ట్ అయితే ఇలా వచ్చి దీనికి కనెక్ట్ అవ్వాలి, 8500 అయితే దీనికి కనెక్ట్ అవ్వాలి, 9 దీనికి కనెక్ట్ అవ్వాలి అని చెప్పి ఎవరు చూసుకుంటారు? ఈ డాకర్ జీరో వచ్చి మీకు తెలిసిపోతుంది, అది చూసుకుంటుంది అనమాట దేనికి పంపించాలని చెప్పి. దీన్నే బేసిక్ గా పోర్ట్ ఫార్వర్డింగ్ అంటారు. సో కాబట్టి ఒక కంటైనర్ డైరెక్ట్ గా మీరు కనెక్ట్ అవ్వాలనుకుంటే, ఓకే, ఈ విధంగా పోర్ట్ ఫార్వర్డింగ్ వాడి మనకు కనెక్ట్ అవుతాము. ఇంకా దాని ముందు లోడ్ బ్యాలెన్సర్ చాలా ఉన్నాయిలేండి, అది అవసరం లేదు. బట్ ఇదన్నమాట, ఇది మీరు అర్థం చేసుకోవాలి. సో ఇది ఎందుకు అవసరం అవుతుందంటే రేపు పొద్దున్న నేను మీకు రేపు ఈసీఎస్ చెప్పేటప్పుడు కూడా మీకు ఏంటంటే ఈ పోర్ట్ ఫార్వర్డింగ్ వాడతామండి. పోర్ట్ ఫార్వర్డింగ్ వాడు మీకు చెప్తానన్నమాట. సరే, సో ఇప్పుడు మనం ఇది నిజంగా పని చేస్తుందా లేదా చెక్ చేయాలి కదా. సో దానికోసం ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే ఇందాక మనం చేసాం కదా, అయితే మనం మెషిన్ క్రియేట్ చేసినప్పుడు నేను ఇది ఓపెన్ చేయలేదు, అంటే పోర్ట్స్ ఓపెన్ చేయలేదు అంటే నేను ఏం చేస్తానంటే డాకర్ స్టాప్ అని చెప్పి తీసేస్తాను. మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేసి ఉండాలంటే యాక్చువల్గా -p అని ఇచ్చి ఉండాలి, -p 8000, సారీ, అరే కమాన్, ఎన్జినిక్స్ 1 కదా, ఇది కొట్టండి. నెక్స్ట్ వచ్చి 8500 ఎన్జినిక్స్ 2 అంటాను. సో మీరు చూస్తే డాకర్ బిఎస్ ఎన్జినిక్స్ 01, ఎన్జినిక్స్ 02 అండ్ ఎన్జినిక్స్ 03 అని 3 వచ్చేసినాయి అండి. ఓకే, మీకు 3 వచ్చినాయి అనమాట. సరే బానే ఉంది. ఇప్పుడు దీనికి కనెక్ట్ అవ్వాలి యాక్చువల్గా. ఓకే, ఇది కనెక్ట్ అయినా వేస్ట్, మనం ఏం చేయాలి యాక్చువల్గా, దీంట్లో ఎన్జినిక్స్ లేదు కదా అవునా కదా. సో నేనేమన్నా, ఇది ఉబుంటు కదండి, ఎన్జినిక్స్ ఎక్కడుంది. సో కాబట్టి నేను ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే దీని ఐపీఆర్ తీసుకొని ఇక్కడ చూడండి, ఇది తీసుకుంటాను, ఇది తీసుకొని ఇక్కడికి వచ్చి ఇది వచ్చి 8000 అన్నాను అనుకో, ఏమొస్తుంది, ఏమీ రాదు, ఎందుకంటే ఎన్జినిక్స్ లేదు కాబట్టి. సో మనం ఏం చేయాలి యాక్చువల్గా,
ఇక్కడికి వచ్చి ఓకే ఇది సరిపోదు కాబట్టి నేను ఒక పని చేస్తాను. ఫస్ట్ నేను ఏం చేస్తాను, nginx 1 లోపలికి వెళ్తాను. ఎలాగా, డాకర్ ఎగ్జిక్ -it nginx 01 బ్యాష్ అంటాను. అప్పుడు ఏమవుతుంది, రైట్ నౌ నేను ఎక్కడ ఉన్నాను, root@the rate of ఇలా ఉన్నాను కదా, నేను ఎంటర్ కొట్టాను అనుకోండి, మీరు చూస్తే మారిపోయింది. root@ సమ్ ఆల్ఫా న్యూమరిక్ నెంబర్. అంటే నేను ఎక్కడ ఉన్నానంటే మీకు ఐఎమ్ ఇన్సైడ్ ద కంటైనర్ అండి. ఐఎమ్ ఇన్సైడ్ ద కంటైనర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు ఏం పని చేయవండి. చూడండి, ఇఫ్ కాన్ఫిగ్ పని చేయదు, పింగ్ పని చేయదు, ns lookup పని చేయదు, wget పని చేయదు, కర్ల్ పని చేయదు. ఓకేనా, మీకు ఈ నానో పని చేయదు, ఏం పని చేయవు. ఎందుకు మరి ఎలాగనుకుంటున్నారు ఈ సర్వర్ కి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రోల్ PQ అంటే బయటకు వస్తారు, కంట్రోల్ PQ అండి, ఎగ్జిట్ కొట్టద్దు. ఇక్కడికి వచ్చి డాకర్ ఇమేజెస్ అని టైప్ చేసినప్పుడు మీకు 73 MBతో మొత్తం అన్జిప్ అయిపోయినాక 73 MBతో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ఎలా వచ్చిందంటే మీకు అంటే ఏవైతే లేకపోయినా కూడా మీకు పని చేస్తాయి, పలాంది లేకపోయినా కూడా మీకు పని చేస్తాయి అనే ఒక ఆప్షన్స్ అన్ని డిలీట్ చేస్తారు. మొత్తం ఆ ubuntuలో ఇది లేకపోయినా పని చేస్తాయని మీకు తెలుస్తాయి కదా, అది మొత్తం డిలీట్ చేసేసి అది ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు దీన్ని ఏమంటారు, ఆ ఇమేజ్ని ఇచ్చారనమాట. కాబట్టి మీకు నాకు దాన్ని ఏమంటారు, ఈ డిఫరెంట్ ఆప్షన్స్ కావాలా, డిఫరెంట్ ప్యాకేజ్ ఏం ఉండవండి, మీరు ఇన్స్టాల్ చేసుకోవాలా. సో అందుకని నేను ఏం చేస్తాను, మళ్ళీ దాంట్లోకి వెళ్తాను. దీంట్లోకి వెళ్ళి నేను ఏమంటాను, apt update and apt install nginx, apt install nginx. సో ఆ తర్వాత మీకు ఏం సాఫ్ట్వేర్స్ కావాలి అన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దాన్ని నేను ఏమంటాను, నెట్ హైఫన్ ఆర్ నెట్ మీకు నెట్ టూల్స్ అనుకుంటాను. తర్వాత ఓకే ఓపెన్ చేస్తాను, ఆగండి, ఇక్కడ రావాలండి. డాకర్ ubuntu నెట్ హైఫన్ టూల్స్. ఓకే, ఇంకోటి వచ్చి పింగ్ అన్నమాట. నాకు ఎప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ లేండి ఇక్కడ యాక్చువల్గా. సో దానికోసం ఏం చేయొచ్చు అంటే మీరు సపరేట్గా ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. కిందకు వస్తే IP utils అని ఒకటి ఉంటుంది, అది ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఇది ఇన్స్టాల్ చేయాలి, నెట్ హైఫన్ టూల్స్, IP utils, wget, కర్ల్, అన్జిప్. సో మీకు ఏమేమి సాఫ్ట్వేర్స్ కావాలో అన్ని అనమాట. ఓకే, సో ఇలా ఇచ్చి ఎంటర్ కొట్టాం అనుకోండి, -y అన్నాను అనుకోండి, మీకు ఏంటంటే ఫస్ట్ యాప్ అప్డేట్ అవుతుంది. యాప్ డాట్ అయిపోయినాక మీకు అన్ని కూడా ఈ ప్యాకేజ్, మీరు అడిగిన ప్యాకేజెస్ అన్ని కూడా డౌన్లోడ్ అవ్వాలి. మీ కమాండ్ లో nginx అని ఇచ్చారు, 1 2 3 ఏది స్పెసిఫై చేయలేదు. విల్ ఇట్ గో టు ఆల్ 3 కంటైనర్స్? నేను nginx 1 లో ఉన్నాను కదండి ప్రస్తుతం. సారీ. ఓకే, అంతా ఇన్స్టాల్. ఇప్పుడు నేను IP కాన్ఫిగ్ అని టైప్ చేస్తే మీకు చూస్తే ఇది ఇన్స్టాల్ అయినట్లేదండి. నెట్ టూల్స్, నెట్స్ హైఫన్ టూల్స్. నేను ఇక్కడ IP కాన్ఫిగ్ కాదు కదండి, Linux. సారీ ఇఫ్ కాన్ఫిగ్, మై బ్యాడ్. ఓకే, ఇఫ్ కాన్ఫిగ్ ఇస్తే ఇప్పుడు వచ్చింది, ఇంతకుముందు మామూలుగా రాదనమాట. అలాగే కర్ల్ అన్న వస్తుంది. ఓకే, ఆ తర్వాత wget అని వస్తుంది. సో ఇంకోటి యాప్ట్ ఇన్స్టాల్ కౌసే -y అన్నాను అనుకోండి. ఓకే, తీసుకోలేదు యాక్చువల్గా. ఎనీవే, మీకు కావాల్సిన మొత్తం ఇన్స్టాల్ చేశాను. నేను ఏం చేయొచ్చు, సర్వీస్ ఇక్కడికి వచ్చి nginx స్టార్ట్ అన్నాను అనుకోండి. నానో ఇన్స్టాల్ చేయలేదు, సారీ, ఏదో మిస్ అయింది అనుకున్నాను.
ఓకే. సో ఇప్పుడు నేను సెర్చ్ చేశాను అనుకోండి, ఇక్కడికి వచ్చి 8000కి సెర్చ్ చేశాను అనుకోండి, ఇక్కడ మనకి నాకు ప్రాబ్లం వచ్చింది. ఇది మళ్ళీ రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు చూడండి, వెల్కమ్ టు ఎంజినిక్స్. అంటే మీకు ఏంటి, ఈ ఎంజినిక్స్ అనేది ఎక్కడ రన్ అవుతుంది మీకు, ఒక కంటైనర్ లోపల, ఆ సర్వర్ లోపల రన్ అవుతుంది అనమాట. సో మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ విధంగా నేను నాకు కావాల్సిన మొత్తం సాఫ్ట్వేర్ చేశాను కదా, సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ చేశాను. నేను ఏం చేయొచ్చు అంటే, ప్రతి దాంట్లో ఇన్ని ఇన్స్టాల్ చేయాలంటే ఎక్కడ చెప్పండి. నేనేం చేయొచ్చు, దీన్నే ఒక ఇమేజ్ గా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. నేను దీన్నే ఒక ఇమేజ్ గా కన్వర్ట్ చేయొచ్చు. దానికోసం ఏం చేస్తానంటే, ఇక్కడికి వచ్చి డాకర్ పిఎస్ అంటే ఇది ఉంది కదా, ఈ ఎంజినిక్స్ 1 ని నేను ఏం చేస్తానంటే డాకర్, సో డాకర్ కమిట్, సో కంటైనర్ ఏంటి, కంటైనర్ వచ్చి ఇది, డాకర్ కంటైనర్ వచ్చి, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి, సో మీ ఏది రిపోజిటరీ అది ఇవ్వాలన్నమాట. నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి రిపోజిటరీ శ్రీహర్షవి అనేది నా డాకర్ హబ్ రిజిస్ట్రీ అండి. ఈ పేరుతో ఇక్కడ పుష్ చేస్తాం. నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చి ఏదబ్బా hub.docker.comకి వెళ్తే hub.docker శ్రీహర్షవి అని ఉండాలన్నమాట. దాని లోపలికి మనం పుష్ చేస్తాం యాక్చువల్గా. ఓకే, సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి నేనేం చేస్తాను AWS B24 వర్షన్ 1 అంటాను యాక్చువల్గా. సో ఇప్పుడు ఏమవుద్దంటే అది మీకు ఒక ఇమేజ్ గా కన్వర్ట్ అయిపోతుందండి. రియల్ టైంలో ఇలా చేయలేండి, బట్ మీకు చెప్తున్నాను. సో ఇక్కడికి వచ్చి డాకర్ ఇమేజెస్ అంటే మీరు చూసారంటే ఈ విధంగా వస్తుంది, చూసారా, శ్రీహర్షవి B24 అని చెప్పి ఇలా వచ్చింది అనమాట. సో ఇమేజ్ చూడండి, ఇంతకుముందు ఇమేజ్ 73, ఇతరు వచ్చి 213. సో మీకు అవసరం ఉన్నాయి లేని అని ఇన్స్టాల్ చేసుకుంటా పోయారు అనుకోండి, ఇమేజ్ జీబీలో కూడా వెళ్తుంది. కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే డాకర్ తో డీల్ చేసేటప్పుడు మీరు ఎక్కువగా యూస్ దాన్ని ఏమంటారు, ఈ ఈ సైజ్ ని మీరు ఎక్కువగా పెంచొద్దు. అది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట యాక్చువల్గా. ఓకే, సైజ్ ని మీరు ఎక్కువగా చేయొద్దు, ఉన్నదాన్ని వాడుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సరే. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చి నేను చేయాల్సింది ఏంటి యాక్చువల్గా మీకు ఇప్పుడు, సో దీన్ని దిస్ ఈజ్ నాట్ ఎ రికమెండెడ్ వే అండి, ఇమేజెస్ క్రియేట్ చేయడానికి దిస్ ఈజ్ నాట్ ఎ రికమెండ్ వే. ఇప్పుడు ఏమవుతుంది, నేను కావాలంటే ఇక్కడ నుంచి చేయొచ్చు, కానీ డాకర్ ఇమేజెస్ అంటున్నాను కదా, ఈ ఇమేజ్ నుంచి కావాలంటే నేను క్రియేట్ చేయొచ్చు. ఎలాగంటున్నారా చూడండి, నేను ఏం చేస్తాను, డాకర్ రన్ -rm -dat -name is equal to nginx 04 అంటాను. 04 ఇమేజ్ ఏం చేస్తాను -p, నేనేం చేస్తాను 9100:80 అంటాను. సో నేను ఏం చేస్తాను, ఇమేజ్ వచ్చి మీకు శ్రీహర్ష -name -rm, ఓకే డాకర్ స్పెల్లింగ్ తప్పు, ఎందుకంటే ట్యాబ్ కొట్టినప్పుడు నాకు రాలేదంటే ముందు కమాండ్ లో తప్పు ఉండాలా. ఓకే రైట్, ఇలా ఇచ్చాను అనుకోండి, ఇలా కొడితే దాని దగ్గర నుంచి మీకు స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, నేను ఇక్కడికి వచ్చి డాకర్ పిఎస్ అన్నాను అనుకోండి, మీకు దాని నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే కంటైనర్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు యాక్చువల్గా. మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. మనం అయితే దీంట్లో డాకర్ ఎగ్జిక్ -it అనేసి దీంట్లో నేను కంటైనర్ అంటే ఎంజిన్కి స్టార్ట్ అయ్యిందండి. చూడండి సర్వీస్, దాంట్లో లాగిన్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా స్టేటస్ అన్నాను అనుకోండి, నాట్ రన్నింగ్ ఉంది సరే, నేనేదో స్టార్ట్ చేయాలన్నమాట. సో నేను కావాలంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేయొచ్చు, 9100 కదా, 9100 యాక్సెస్ చేసి అదే వస్తుంది చూడండి ఇక్కడ. ఎందుకు, సేమ్ అదే ఇమేజ్ కదా, మీకు ఇలా వస్తుంది అనమాట. కానీ రియల్ టైమ్ ఎన్వైర్న్మెంట్స్ ప్లస్ CI/CD వాడేటప్పుడు మనము ఈ విధంగా చెయ్యము. ఓకే, మనము ఈ విధంగా చేయమండి. సో మనం ఏ విధంగా చేస్తాము, మనం రియల్ టైమ్ ఎన్వైర్న్మెంట్స్ డిస్కస్ చేసేటప్పుడు మనకి డాకర్ ఫైల్ అంటారండి, అలా చేస్తాం అనమాట. ఓకే, సో ఆ డాకర్ ఫైల్ కి ఎలా ఉంటుందంటే, మీకు డాకర్ ఫైల్ అనేది చాలా పెద్ద టాపిక్ అండి, 1.5 hour పడుతుంది డిస్కస్ చేయడానికి. సో నేనేం చేసి ఫస్ట్ అన్ని డిలీట్ చేస్తాను, డాకర్ స్టాప్ అనిచ్చి ఇలా ఇస్తాను అనమాట. డాకర్ స్టాప్ అని చెప్పి ఇలా ఇస్తాను. సో ఇలా ఇచ్చి నేను ఏం చేస్తానంటే యాక్చువల్గా మనం ఏంటంటే కొత్తది క్రియేట్ చేద్దాం యాక్చువల్గా. సో నా ఉద్దేశం ఏంటంటే
నానో చూడండి, ఇంతకు ముందు మన ఇమేజ్ ఏం చేశాను, డాకర్ కమిట్ అని చెప్పి ఆల్రెడీ రన్ అవుతున్న కంటైనర్ ని నేను ఏం చేశాను, ఒక ఇమేజ్ గా మార్చాను. దట్ ఈస్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి డాకర్ ఫైల్, డి అప్పర్ కేస్ అండి, కావాలనే ఇచ్చాను, అది ఇవ్వాలి కంపల్సరీగా. డాకర్ ఫైల్ అంటాను. డాకర్ ఫైల్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఫ్రమ్ ఉబుంటు లేటెస్ట్ అంటే అర్థం ఏంటంటే, నువ్వు పని చేయి, నువ్వు ఫస్ట్ ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకో. జస్ట్ లైక్ మనం ఏఎంఐ క్రియేట్ చేస్తే, మనం ఏం చేస్తామండి, ఫస్ట్ ఒక మెషిన్ క్రియేట్ చేసి ప్యాకర్ చూపించాను మీకు. ప్యాకర్ లో ఏం చేశాను, మనం ప్యాకర్ లో బేస్ ఈఎంఐ ఒకటి వాడి దాని మీద మనకు కావాల్సిన ఇమేజెస్ క్రియేట్ చేసాం, అవునా? ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. ఫ్రమ్ ఉబుంటు లేటెస్ట్ అంటున్నాను. ఫ్రమ్ ఉబుంటు లేటెస్ట్ అంటే ఏంటి, ఫ్రమ్ ఉబుంటు లేటెస్ట్ అంటే నువ్వు ఉబుంటు డౌన్లోడ్, ఆ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకో అని చెప్పి నేను ఇక్కడ ఏం చేయొచ్చు అంటే రన్ అని చెప్పి, ఓకే. సో apt update and apt install -y అని చెప్పి nano curl wget unzip, ఓకే, nginx, ఓకే, nginx. సో నెక్స్ట్ ఏం చేస్తాను, మనకి దీని పేరేంటి, ఇంకా ఏమున్నాయి, నెట్ హైఫన్ టూల్స్, ఇవన్నీ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. మీకు ఏది కావాలో అన్ని ఇచ్చుకుంటాం. ఇదంతా ఇన్స్టాల్ అయిపోతాయి మీకు. ఇన్స్టాల్ అయిపోయినాక మళ్ళీ నేను ఏం చేస్తానంటే సిఎండి అని ఇచ్చి ఇక్కడ మనం నేను ఒక పని చేస్తాను, డాకర్ హబ్ లో nginxకి వెళ్తాను. ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇలా ఇస్తానండి, ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చి రియల్ టైంలో ఇలా చేస్తాం అనమాట. డాకర్ ఫైల్ అన్ని మనకి ఏం కావాలో డాకర్ ఫైల్లో పెట్టుకుంటాం, ఓకే. జస్ట్ లైక్ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ టెరాఫామ్ లో పెట్టుకొని నేనేం చేస్తానంటే ఇప్పుడు చూడండి, డాకర్ బిల్డ్ అంటాను, -t అని ఇచ్చి శ్రీహర్ష వి AWS V24 వర్షన్ 2 ఇస్తాను. వర్షన్ 2 ఇచ్చి డాట్ అంటాను. అంటే ఏం జరుగుతుంది, డాకర్ బిల్డ్ -t అని ఇచ్చి, సారీ టీ కాకుండా ఐ ఎందుకు ఇచ్చిన, టీ ఇవ్వాలండి, అంటే ట్యాగ్ అనమాట. ట్యాగ్ అని ఇచ్చి డాట్, లాస్ట్ లో డాట్ ఏంటంటే కరెంట్ ఫోల్డర్ అండి. కరెంట్ ఫోల్డర్ లో డాకర్ ఫైల్ ఉదాహరణ ఎదుగుతుంది అనమాట. వెతికి డాకర్ ఫైల్ తీసుకొని నేను ఎంటర్ కొట్టాను అనుకోండి. సో డాకర్ బిల్డ్, అప్పర్ కేస్ ఇచ్చాను అన్ని కూడా, సారీ మై బ్యాడ్. ఓకే, డన్ అండి. ఇక్కడికి వచ్చి డాకర్ ఇమేజెస్ అంటే మీరు చూసినట్లయితే శ్రీహర్షవి AWS V24 V2, ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఇక్కడ రన్ చేద్దామండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే డాకర్ రన్ -rm -dit -p అని చెప్పి 9000:80 అని ఇచ్చి నేమ్ వచ్చి nginx01 అని ఇస్తాను. ఇప్పుడు ఇమేజ్ ఏం వాడుకుంటాను, శ్రీహర్షవి వర్షన్ 2 అని ఇస్తాను. యాక్చువల్గా ఇచ్చినప్పుడు మీకు కంటైనర్ కొత్తగా క్రియేట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి నేను డాకర్ పిఎస్ అన్నాను అనుకోండి, మీకు రన్ అవుతుంది చూడండి. 9000 కదా, ఇక్కడికి వచ్చి 9000 ఇస్తే నాకు పని చేయాలండి. ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి 9000 ఇస్తాను, ఇస్తారు ఆటోమేటిక్గా పని చేయాలి. ఓకే, డన్. సో ఈ విధంగా అండి మనం డాకర్ ఫైల్ వాడి మనం క్రియేట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ ఇమేజెస్ అన్ని కూడా లోకల్ గా ఉన్నాయండి. మీరు చూస్తే ఈ ఇమేజెస్ అన్ని కూడా లోకల్ గా ఉన్నాయన్నమాట. సో మీరేం చేయాలంటే ఇలా లోకల్ పెడితే కష్టం కదా. ఇప్పుడు మన కోడ్ ఉంది, కోడ్ ని తీసుకెళ్లి మనం ఏదైనా కోడ్ కమిటో లేకపోతే గిటబో పెట్టుకుంటాం. అలాగే ఇమేజెస్ కూడా ఓ దగ్గర పెట్టుకోవాలి. వాటిని రిజిస్ట్రీ అంటారండి, వాటిని రిజిస్ట్రీ. అందులో వన్ ఆఫ్ ద రిజిస్ట్రీ ఏంటంటే మీకు hub.docker.com. ఇది మీరు బ్యాక్ వెళ్తే hub.docker.com ఉంది కదా, ఇది ఒక ఇలాంటి మల్టిపుల్ రిజిస్ట్రీస్ ఉన్నాయండి. నోన్ రిజిస్ట్రీస్ ఏంటంటే మనకి
సో రిజిస్ట్రీకి రెపాజిటరీకి వ్యత్యాసం ఏంటండి? ఓకే, మీకు టాప్ లెవెల్లో ఉండేది రిజిస్ట్రీ అన్నమాట. మీకు అంటే ఏంటి? ఇది డాకర్ హబ్. తర్వాత ఇక్కడికి ఉందన్నమాట. ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇది వచ్చి మనకి AWS ECR అంటాను. ఓకే, ఈసిఆర్ అంటాను. అలాగే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే అజ్యూర్ ACR అంటాను, అంటే అజ్యూర్ కంటైనర్ రిజిస్ట్రీ. సో అజ్యూర్ ACR అన్నాం. సో మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ ఏమేమి ఉన్నాయి? డాకర్ హబ్, AWS ECR, యాజ్ వెల్ ACR. సో ఇది వచ్చి దీన్ని రిజిస్ట్రీ అంటామండి. మనం వీటిల్ని డాకర్ రిజిస్ట్రీ అంటాం యాక్చువల్గా. నౌ మీకు రిజిస్ట్రీలో ఏముంటుంది? రిజిస్ట్రీలో వచ్చి మీకు రెపాజిటరీస్ ఉంటాయండి. ఓకే, సో రెపాజిటరీస్ అంటే ఏంటండి? ఇక్కడే మీకు మీరు చూసారా దీని పేరు ఏంటి? hub.docker.comకి వెళ్తే బ్యాక్గ్రౌండ్ వచ్చి S3 వాడుకోవాలి ఇది. ఎనీవే, మీరు ఇక్కడికి వచ్చారు అనుకోండి, మీరు చూస్తే ఈ దీని లోపల ఇవన్నీ ఒక్కొక్కటి ఒక రిపాజిటరీ అండి. మీరు చూసారా శ్రీహర్షవి యూటిల్స్, శ్రీహర్షవి K8s ఇవన్నీ కూడా మీకు ఇండివిజువల్ గా మీకు దాన్ని ఏమంటారు, సపరేట్ గా రిపాజిటరీస్ అన్నమాట. ఇలాగ మీకు ఇండివిజువల్ రిపాజిటరీస్ ఉండొచ్చు. ఒక ప్రాజెక్ట్ కి మీకు ఇండివిజువల్ రిపాజిటరీస్ క్రియేట్ చేయొచ్చు అన్నమాట మీకు. సో నేను ఏం చేస్తానంటే repo1, repo2, repo3. ఇక్కడ ఏమవుతుందంటే దాని లోపల మీకు ఇమేజెస్ పెట్టుకోవచ్చు అండి. ఓకే, ఇక్కడికి వచ్చి ఇమేజ్ వర్షన్ 1. ఇమేజ్ 2, ఇట్లా డిఫరెంట్ వర్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట మీరు. సో అంటే రిజిస్ట్రీ అనేది టాప్ లెవెల్. రిజిస్ట్రీ లోపల మీకు ఏముంది? రెపాజిటరీస్ ఉంటాయి. రెపాజిటరీ లోపల వచ్చి మీకు ఇమేజెస్ ఉంటాయండి. ఇది మీకు బేసిక్ గా ఓవరాల్ గా. సో కాబట్టి మనం ఇది డాకర్ రిజిస్ట్రీ అని కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇలాంటి రిజిస్ట్రీ మనకి AWS లో వచ్చి ECR అంటారు. ఆ ECR లోపల ఒక రిజిస్ట్రీ పెట్టి దానిలోకి మనం ఇమేజెస్ పుష్ చేయాలి. ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే ECR అని ఒకటి క్రియేట్ చేసి దానికి మనం పుష్ చేయాలి. ఎలా చేయొచ్చు? ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి మనకి EC2లో ఇక్కడ చూడండి, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ. ఇది ఓపెన్ చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ రెపోజిటరీ అందామండి అని చెప్పి నేను ఏం చేస్తాను, AWS B24 అంటారు. AWS B24 అని రెపోజిటరీ పేరు ఇస్తాను. ఇచ్చి ఇక్కడ నేను ఏం చేస్తాను, క్రియేట్ అంటాను అనమాట. ఓకే, రైట్ నౌ మీరు చూస్తే రెపాజిటరీ యొక్క URL వచ్చి ఇదనమాట. దీనికి పుష్ చేయాలి మనం. దీని లోపల ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు నేను వ్యూ పుష్ కమాండ్స్ అన్నాను అనుకోండి, మీకు మనం ఏం చేయాల్సి వస్తుంది, మనకు ఒక AWS CLI కావాలండి. AWS CLI తీసుకొని దీన్ని పుష్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో నేను ఇక్కడికి వచ్చి నా దగ్గర మీరు ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చి AWS -- వర్షన్ అంటే మీకు నాకు వర్షన్ ఉండాలండి. సో 2.07 ఉబుంటులో. ఒకవేళ మీకు ఇన్స్టాల్ చేయాలంటే ఎలా చేయాలంటే ఇక్కడికి వచ్చి నేను AWS CLI ఇన్స్టాల్ ఉబుంటు అంటాను. దీని లోపలికి వద్దాం.
సో కిందకి వచ్చారనుకోండి, మీకు కిందకి వస్తే మీకు మనకి సెకండ్ కావాలి, ఇక్కడికి వస్తాను 2 తీసుకొని మీరు ఏం చేయొచ్చు అంటే ఇన్స్టాల్ ఆఫ్ లైనక్స్ అని చెప్పి ఇది దిగండి. కాకపోతే మీకు అన్జిప్ ఇన్స్టాల్ చేసి ఉండాలా, చేసి ఇదంతా కాపీ చేసి పేస్ట్ అంటే అన్జిప్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి, యాప్ ఇన్స్టాల్ అన్జిప్ అని. తర్వాత ఇది కాపీ చేసి పేస్ట్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయిపోతుందండి, మీకు ఇది వస్తుంది అనమాట. సో ఏడబ్ల్యూఎస్ హైఫన్ వర్షన్ అంటే మీకు వచ్చేసి చూడండి ఏడబ్ల్యూఎస్ 2.02 ఇట్లా వచ్చేసింది యాక్చువల్గా. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి పుష్ చేయాలండి. ఏది సో రిపోజిటరీకి వ్యూ పుష్ కమాండ్స్ అన్నాం అనుకోండి, ఫస్ట్ మనకి ఏమవుతుంది, మీకు అదే కాకుండా ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ అని ఒకటి క్రియేట్ చేయాల్సి వస్తుంది. నేను ఏం చేస్తాను, ఐఏఎం ఓపెన్ చేసి ఇక్కడ ఈసీఆర్ ఫుల్ యాక్సెస్ సరిపోతుందండి. ఈసీఆర్ అన్నాను అనుకోండి, EC2 కంటైనర్ రిజిస్ట్రీ ఫుల్ యాక్సెస్ ఇది ఇస్తాను అనమాట, ఇది ఇచ్చి. సో నెక్స్ట్ ట్యాగ్స్ రివ్యూ ఇలా ఇస్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓకే, ఇప్పుడు పుష్ చేయాలండి. పుష్ చేయాలంటే ఇక్కడ చూస్తే డాకర్ ఇమేజెస్ అని వచ్చినాయి అనుకోండి. డాకర్ ఇమేజెస్ అని వచ్చినప్పుడు మీరు చూసినట్లయితే ఈ ఈ ఈ ట్యాగ్ ఇలా ఉందనుకోండి, ఈ ట్యాగ్ ఇలా ఉందంటే మీరు పుష్ చేయలేరండి. మనం ఏం చేయాలంటే, నేను ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తాను, డాకర్ ట్యాగ్ అంటే మీరు చూస్తే సోర్స్ ఇమేజ్ టార్గెట్ ఇమేజ్. సో సోర్స్ ఇమేజ్ వచ్చి మీరు చూసినట్లయితే ఇక్కడ V2 ఉంటుంది. ఈ ఇమేజ్ తీసుకొని నేను ఏం చేయాల్సి వస్తుంది, మీకు ఈసీఆర్కి వచ్చి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇది కాపీ చేస్తారు సార్, క్లోజ్ చేస్తాను ఆగండి. ఫస్ట్ మనం ఏది కాపీ చేయాలంటే బ్యాక్కి వెళ్తే ఇక్కడికి వచ్చి బేసిక్ ఇక్కడ కూడా V2 అని ఇస్తాను యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు ఏమవుద్ది, సేమ్ అదే ఇమేజ్ కి ఇంకో ట్యాగ్ తగిలిచ్చాను, డాకర్ ఇమేజెస్ అని అనుకోండి. మీరు చూసినట్లయితే ఇలా వస్తుంది అనమాట. ఓకే, దీనికి ఇమేజ్. సో నెక్స్ట్ మనం లాగిన్ చేయాలి. సో నేను ఏం చేస్తానంటే దీని లోపలికి వచ్చి ఓకే, లాగిన్ సక్సీడెడ్ అని వచ్చిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో డాకర్ పుష్ అని చెప్పి డన్. మీకు డాకర్ ఇమేజెస్ అని అనుకోండి, మీరు చూసారంటే ఇక్కడికి వచ్చేసి క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేస్తే మీకు ఇక్కడికి రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు వచ్చేసింది వర్షన్ 2 వచ్చింది. నేను ఏం చేస్తానంటే డాకర్ ఫైల్ మళ్ళీ ఎడిట్ చేస్తాను. చూడండి, నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నానో డాకర్ ఫైల్ అని చెప్పి నేను కిందకి వచ్చి నేను ఏం చేస్తాను, యాప్ట్ అప్డేట్ యాప్ట్ ఇన్స్టాల్, నాకు ఐపీ యూటిల్స్ కూడా కావాలనుకోండి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి
మీరు ఏం చేయొచ్చు అంటే ఐపీ యూటిల్స్ పింగ్ అని ఇస్తాను. ఓకే, సో మళ్ళీ రన్ చేయొచ్చు. నేను ఈసారి ఏం చేస్తానంటే చూడండి, ఈసారి ట్యాగ్ వేరే ఇస్తాను, డాకర్ బిల్డ్ -t అని ఇచ్చి, ఎందుకు -t అని చెప్పి -i వస్తుంది, -t అని ఇచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇది కాపీ చేస్తాను. ఇది మొత్తం కాపీ చేసి ఇక్కడికి ఇచ్చి version 3 అని ఇచ్చి డాట్ అంటాను. డన్. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, డాకర్ పుష్ డన్ అండి. ఓకే, ఇక్కడ రీఫ్రెష్ చేసామనుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా పుష్ అయిపోతుందండి. నేను కావాలనుకుంటే ఇప్పుడు ఇవన్నీ డిలీట్ చేసేసి, సో నేను పని చేస్తాను చూడండి, నేను ఏం చేస్తాను, డాకర్ ఇమేజెస్ ఉంది కదా, డాకర్ RMI అని చెప్పి నేను ఏం చేయొచ్చు అంటే కావాలనుకుంటే ఇలా ఇచ్చాను అనుకోండి, సో మీకు అన్ని కూడా డిలీట్ అవ్వాలన్నమాట. సో నేను ఏం చేస్తాను, డాకర్ ఇమేజ్, ఎందుకంటే ఆల్రెడీ మిషన్స్ రన్ అవుతున్నట్టున్నాయి, నేను ఏం చేస్తానంటే డాకర్ PS అంటే రన్ అవుతున్నాయి కదా, డాకర్ స్టాప్ అని చెప్పి ఇలా ఇస్తాం, డాకర్ ఇమేజెస్ అని చెప్పి డాకర్ RMI రిమూవ్ ఇమేజ్ -f అని చెప్పి నేను ఏం చేస్తాను, ఓకే డన్. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే మనం పుష్ చేయాలా. నేను ఇప్పుడు ఏం చేయొచ్చు కావాలనుకుంటే చూడండి, నేను ఏం చేయొచ్చు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, డాకర్ రన్ -rm -dat (8000:80). సో మీరు చూస్తే డైరెక్ట్ గా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటూ చూడండి, డాకర్ ECR నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు కంటైనర్ స్టార్ట్ చేస్తుంది. సో డన్. సో కాబట్టి అంటే ఏంటంటే మీ ఉద్దేశం, మీరు ఒకసారి డెవాప్స్ ఇంజనీర్ అయినప్పుడు మీ వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రాపర్ గా ఈ బిల్డ్ చేయడం కూడా. ఏది మీరు దీని పేరు ఏంటి, ఈ ఇమేజెస్ ఉంటాయి కదా, ఈ ఇమేజెస్ వచ్చి మనకి మీరు బిల్డ్ చేయడం కూడా కావాలన్నమాట యాక్చువల్ గా. ఓకే, సో అది కూడా సేవ్ చేసుకోవడమో తీసుకెళ్ళి అంతా చేయాల్సి వస్తుంది. అవునండి, ఈసీఆర్ అవసరం లేదు. ఏదో ఇప్పుడు ఆబ్వియస్ గా మీరు ఓన్లీ డాకర్ ఉంది అనుకోండి, మీరు రన్ చేయలేరు. ఎక్కడ నుంచి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు డాకర్ ఇన్స్టాల్ చేశాను, చేసినాక నేను కంటైనర్స్ రన్ చేయాలంటే మీకు కంపల్సరీగా దాని పేరు ఏంటి, మీకు ఇమేజెస్ ఉండాలి. ఆ ఇమేజెస్ కి కంపల్సరీగా రిజిస్ట్రీ అవసరం. చాలా రిజిస్ట్రీస్ ఉన్నాయండి మీకు, డాకర్ హబ్, ECR, GCR, గూగుల్ కంటైనర్ రిజిస్ట్రీ చాలా ఉన్నాయన్నమాట. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని రన్ చేయొచ్చు మీరు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? హర్ష, ఇది డాకర్ ఇమేజెస్ ఆర్టిఫాక్టరీలో పెట్టొచ్చా? ఆర్టిఫాక్ట్ లో పెట్టడానికి లేదండి. ఆర్టిఫాక్టరీ ఎందుకు డిజైన్ చేస్తుందంటే మీకు ఈ సాఫ్ట్వేర్ వాటిలో పెట్టుకోవడానికి ఉంది. బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నేను ఎప్పుడు కూడా ఈ డాకర్ హబ్ లేకపోతే ECR, ACR వాడతాం అనమాట. సో ఎందుకంటే డైరెక్ట్ గా ఉన్నప్పుడు మళ్ళీ ఆర్టిఫాక్ట్ లో పెట్టాల్సిన అవసరం ఏందండి, అనవసరం కదా. బట్ సపోర్ట్ లేస్తూ నాకు ఐడియా లేదండి. మీకు సాఫ్ట్వేర్ బిల్డ్స్ కోసం పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది బాగా, అప్లికేషన్స్ దానికోసం. బట్ డాకర్ కంటైనర్స్, సారీ, ఇమేజెస్ తీసుకెళ్లి ఎవరైనా ఆర్టిఫాక్టర్ పెడితే నేను ఎప్పుడు వినలేదండి. అందుకే కదా కంటైనర్ రిజిస్ట్రీస్ ఉన్నాయి. నెక్స్ట్ గైస్, ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ డాకర్ లో? ఆ తర్వాత డాకర్ హబ్, కంటైనర్స్ రిజిస్ట్రీస్ లోకి పుష్ చేయడానికి ఈ మధ్యలో ఏమన్నా ఎనీ క్వశ్చన్స్ ఫర్ యూ? సరే, సో నెక్స్ట్ వచ్చి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనం
ఓకే, ఇప్పుడు దాకా మనం ఏం చేస్తాం అంటే నేను ఒక సర్వర్ క్రియేట్ చేసి దాని మీద కంటైనర్ రన్ చేశానండి. ఓకే, అలా కాకుండా ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తుందంటే మీకు ఏడబ్ల్యూఎస్ ఒక కంటైనర్ ని యాక్చువల్ గా ఏడబ్ల్యూఎస్ లోపల 4 విధాలుగా రన్ చేయొచ్చండి. మీరు ఒక కంటైనర్ ని ఏడబ్ల్యూఎస్ లో 4 విధాలుగా రన్ చేయొచ్చు. ఒకటేంటంటే యూజింగ్ EC2. ఇప్పుడు మనం చేసింది అనమాట. అన్నిటికంటే ప్రైమరీ ఏంటంటే ఇప్పుడు మనం చేసాం. ఓకే, ఇన్స్టాల్ docker on EC2 and run container. First thing. Second ఏంటంటే run using AWS Elastic Container Services. ECR. Run using AWS ECS Fargate. అది ఏదో మీకు చెప్తాను. లాస్ట్ లో వచ్చి run using AWS EKS Kubernetes Services. ఇలాగా ఒక కంటైనర్ మీరు 4 విధాలుగా రన్ చేయొచ్చు అనమాట యాక్చువల్గా. ఓకే, సో అగైన్ అండి ఈకేఎస్ అనేది మీకు క్యూబర్నెటీస్ బాగా వచ్చి ఉండాలి యాక్చువల్గా. సో కాబట్టి దాన్ని ఏమంటారు, దీంట్లో నేను జస్ట్ ఓవర్వ్యూ చెప్తాను తప్పితే ఈకేఎస్ లోపలికి వెళ్ళనండి. ఎందుకంటే అది మీకు క్లస్టర్ ఇన్స్టాల్ చేయాలంటే అది ఒక ప్రాసనం, బట్ ఇన్స్టాల్ చేయాలి దానికి ఈకేఎస్ ఈటీఎల్ కావాలా. బట్ జస్ట్ ఒక ఇంట్రడక్షన్ మాత్రం ఇస్తాను, లోపలికి వెళ్ళను. బట్ మనం ఏం చేస్తామంటే ఈ ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్ అండ్ ఫార్గేట్ ఈ రెండు మాట్లాడతామండి. మీరు ఏంటంటే క్యూబర్నెటీస్ అంతా బాగా నేర్చుకున్నాక వెనక్కి రండి, అప్పుడు మీకు ఏంటంటే బాగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడే మీకు ఈకేఎస్ చెప్తే అర్థం కాదు యాక్చువల్గా. సరే, సో ఏంటి ఈసీఆర్ కాదండి, ఈసీఎస్, సారీ. ఈ ఈకేఎస్ కానీ లేకపోతే ఈసీఎస్ కానీ ఏంటి, యాక్చువల్ ఈవెన్ డాకర్ లో కూడా డాకర్ స్వామ్ అంతా ఉంది. వన్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటంటే మన కంటైనర్స్ బాగా రన్ అవుతున్నాయి, ఇబ్బంది లేదనమాట. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకి ఒకవేళ ఈ హోస్ట్ కానీ డౌన్ అయిపోయింది అనుకోండి, ఒకవేళ ఈ హోస్ట్ డౌన్ అయిపోతే పరిస్థితి ఏంటి, పరిస్థితి ఏంటంటే దాంతోపాటు ఇది డౌన్, మిగతా కూడా డౌన్ అయిపోతాయి, అంతకుమించి ఏం లేదు అక్కడ. దాంతోపాటు మిగతా కూడా డౌన్ అయిపోతాయి, అంతేనమాట. సరే, మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి మనం దీన్ని? సో కాబట్టి మనం ఒక క్లస్టర్ పెట్టుకోవాలన్నమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం మల్టిపుల్ డాకర్ హోస్ట్ ని ఒక సర్వర్ ఒక క్లస్టర్ గా పెట్టడమే ఇది ఈసీఎస్ అన్నమాట. సో అంటే మీకు ఎలా పనిచేస్తుందంటే ఇమాజిన్ మన దగ్గర 3 డాకర్ హోస్ట్లు ఉన్నాయి. మీకు మన దగ్గర 3 డాకర్ హోస్ట్లు ఉన్నాయండి ఇక్కడ. ఈ 3 డాకర్ హోస్ట్ లో ఒకదాని దగ్గర మీకు ఏంటంటే 2 కంటైనర్స్ రన్ అవుతున్నాయి. అంటే 3 VMలు సార్. నో, అలాగే అనుకోండి, 3 VMs అనుకోవచ్చు, లేదా ఫిజికల్ సర్వర్, డజంట్ మ్యాటర్. డాకర్ హోస్ట్ అన్నానంటే ఎక్కడైతే డాకర్ ఇంజన్ ఇన్స్టాల్ అయిపోయి ఎక్కడైతే మీకు రన్ అవుతున్నాయి కంటైనర్స్, ఇట్స్ బేసికల్లీ ఆ డాకర్ హోస్ట్, సింపుల్ గా చెప్పాలంటే. సో నాకేముంది ఇక్కడ 3 కంటైనర్స్ రన్ అవుతున్నాయి అనమాట. నా ఇమాజిన్ బై ఎనీ ఛాన్స్ ఇప్పుడు వచ్చి ఈ హోస్ట్ మొత్తం ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఈ కంటైనర్స్ ఇక్కడ రీక్రియేట్ అవ్వాలి, మూవ్ అవడం కాదండి, రీక్రియేట్ అవ్వాలి. కానీ ఎవరు చెప్తారు, ఎవరో ఒకరు మేనేజ్మెంట్ ఉండాలి కదా బాబు, నీ నోడ్ డౌన్ అయింది చెక్ చేసుకో అని చెప్పి. అది చెప్పేది ఎవరంటే మీకు ఈ పైన కూర్చొని ఉంటుంది చూసారు, ఇక్కడ ఒక మేనేజ్మెంట్ లేయర్ కూర్చొని ఉంటుందండి. ఆ మేనేజ్మెంట్ లేయరే మీకు ఏంటంటే వాళ్ళు దాన్ని ఏమంటారు, క్యూబర్నెటీస్ అన్నా, ఏకేఎస్ అన్నా, ఓకే, ఈకేఎస్ అన్నా, ఏకేఎస్ అన్నా, యాజ్ వెల్ యాజ్ ఇక్కడికి వచ్చి డాకర్ స్వామ్ అన్నా, ఆ తర్వాత మనం మాట్లాడుకుంటున్న ఈసీఎస్ అన్నా, ఓకే, ఫార్గేట్ అన్నా, ఇవన్నీ కూడా ఫార్గేట్ కొంచెం డిఫరెంట్ అండి, బట్ ఫార్గేట్ కూడా అన్నా కూడా సింపుల్ గా ఏంటంటే ఆ మేనేజ్మెంట్ లేయర్ అండి. ఆ మేనేజ్మెంట్ లేయర్ కింద మొత్తం ఇన్ఫర్మేషన్స్ అన్ని ఉంటాయి మీకు. నాకు ఇన్ఫర్మేషన్స్ అన్ని ఉంటాయి అన్నమాట యాక్చువల్గా. సో ఇన్ఫర్మేషన్స్ అంతా ఉండి నేను ఏం చేస్తానంటే మనం దీని పేరు ఏంటి, మొత్తం అక్కడ పాస్ ఆన్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో కాబట్టి ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఇది కానీ డౌన్ అయిపోయింది అనుకోండి, సో ఈ మేనేజ్మెంట్ లేయర్ కి తెలుస్తుంది. ఇదేం చేస్తుంది, ఆటోమేటిక్ గా
వాటిని రీక్రియేట్ చేస్తుంది వేరే చోట. దాన్ని సర్వీసెస్ అని టాస్క్స్ అని ఉంటాయి. అది మనం ఏంటంటే ఈసీఎస్ లో చూస్తామండి. ఈసీఎస్ ఫార్గెట్ రేపు ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు కొంచెం ఒంట్లో బాగుండట్లేదండి, అందువల్ల ఏంటంటే 10 o'clock ఆపుతాను అనమాట. సో రేపే పైగా 11 o'clock క్లాస్ ఉంటుంది కాబట్టి రేపు ఏంటంటే మనం ఏంటంటే ఎక్స్టెండ్ చేద్దాం. లైక్ మీకు ఫస్ట్ ఈసీఎస్ చెప్పాలా, తర్వాత ఫార్గేట్ చెప్పాలా. సో మనం ఏం చేద్దామంటే నేనేం కంపల్సరీ రేపు అవగొట్టాలని లేదు, కుదిరితే మనం ఎల్లుండి కూడా చెప్తాను, ఇదేం లేదు. సో రేపు ఎల్లుండి ఫ్రైడే దాకా చెప్తాను, ఇబ్బంది లేదు. సో మనం ఇట్లా మూవ్ చేసుకోవాలన్నమాట. మనం ఈ ఈసీఎస్ ఫార్గెట్ వాడుకొని డిప్లాయ్ చేసుకోవాలి. ఓకే, సో దట్ మీన్స్ ఈసీఎస్ యాజ్ వెల్ యాజ్ ఈకేఎస్ ఇవన్నీ ఏంటి, ఇవి సింపుల్ గా ఏంటంటే ఆర్కెస్ట్రేషన్ అంటారండి. ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి, మేనేజ్మెంట్, డిప్లాయ్మెంట్స్, హెల్త్ సరిగ్గా ఉందా లేదా, డౌన్ అయిపోతే అప్ చేయడం, ఇవన్నీ మీకు దాంట్లో వస్తూ ఉంటాయి అనమాట. అది ఏం చేస్తామంటే రేపు క్లస్టర్ డిప్లాయ్ చేయడం, ఈసీఎస్ క్లస్టర్ ఎలా డిప్లాయ్ చేయాలి, ఎలా డిప్లాయ్ చేసినాక మీకు దాని లోపలికి ఎలా మనం నేను ఆ కంటైనర్స్ ఇమేజెస్ డిలీట్ చేయనండి, అలాగే పెడతాను. రేపు వాడదాం, వాడి ఎలా డిప్లాయ్ చేయాలి ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఓకే సరే, సో ఎనీ క్వశ్చన్స్ అండి? సార్ ఒక VM లో డాకర్ హోస్ట్ లో మనం ఎన్ని కాంటెంట్ పెట్టుకోవచ్చు సార్? అర్థం కాదు, ఏమన్నారు? డాకర్ హోస్ట్ ఉన్నాయి కదా సార్, అవి అవును. ఎన్నైనా క్రియేట్ చేస్తాను ఒక VM. మీకు బిల్లు కట్టాలని ఉపయోగం ఎన్నైనా చేసుకోండి, ఎవరు కదన్నారు? ఓ మీ ఇష్టం, అది మీరు క్రియేట్ చేస్తే వాడికే కదా బిల్లు వచ్చేది హాయిగా, కాబట్టి ఇబ్బంది లేదు. క్వశ్చన్స్ అండి? హర్ష, ఇది డెవాప్స్ కోర్స్ లో డాకర్ ఉంది కదా, సో దాంట్లో మీరు Yes. ఇండెప్త్ గా ఈసీఎస్ గురించి కూడా ఫార్గెట్ అవన్నీ ఇండెప్త్ గా చెప్తారా? నో అండి, ఈసీఎస్ టార్గెట్ రేపు మాట్లాడతాం, అక్కడ వచ్చి మీకు వస్తుంది. నేను డెవాప్స్ బ్యాచ్ లో అంటున్నాను. నేను డెవాప్స్ బ్యాచ్ చెప్తున్నానండి. ఇక్కడ ఈసీఎస్ ఫార్గెట్ రేపు మాట్లాడతాము లోపల డీప్ గా. డెవాప్స్ బ్యాచ్ లో డాకర్ స్వామ్ వస్తే అని చెప్తున్నాను. ఓకే. ఎనీ క్వశ్చన్స్ అండి? ఓకే, సో రేపు ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనం ఈసీఎస్ ఎలా పనిచేస్తుంది, దాని టాస్క్లు ఎలా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా రేపు మాట్లాడతాం అనమాట యాక్చువల్గా. సో ఆ తర్వాత ఫార్గెట్ కూడా మాట్లాడదాం. కుదిరితే ఏంటంటే ఏకేఎస్ గురించి ఓవర్వ్యూ కూడా ఇస్తాను నేను. ఓకేనా? చలో గైస్, లెట్స్ స్టాప్ ఇట్ హియర్. రేపు కలుద్దాము సేమ్ టైం. బై ఫోక్స్.